హలో పిల్లలు, తెలంగ మాస్టారు నవోదయ క్లాసెస్కి మీకు అందరికీ కూడా స్వాగతం. మన ఛానల్లో నవోదయ ఎగ్జామినేషన్ వరకు కూడా ప్రతిరోజు నవోదయకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ వీడియో అన్నటువంటిది అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన తెలంగ మాస్టారు ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీరు వీడియోని చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేయండి. ఏదో ఒకటి మీకు నచ్చినటువంటి పదాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓకేనన్నా? మనం నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లోనన్నా 2024 అండ్ 2023 అండ్ 2024 నుంచి కొత్తగా 2 చాప్టర్స్ని యాడ్ చేయడం జరిగింది. ఆ చాప్టర్స్లో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఒకటి, ఫస్ట్ చాప్టర్ నాన్న టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అన్నటువంటిది ఒకటి, సెకండ్ చాప్టరు డేటా హ్యాండలింగ్ అన్నటువంటిది సెకండ్ చాప్టర్. ఈ 2 చాప్టర్ల నుంచి 20 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ అన్నటువంటిది ఎవ్రీ ఇయర్ అడుగుతున్నాడు. అవి కూడా చాలా సులభమైనటువంటి ప్రశ్నలు, చాలా 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 సులభమైనటువంటి ప్రశ్నలు. ప్రీవియస్ ఇయర్స్లో 2023 అండ్ 2024లో ఈ 2 చాప్టర్ల నుంచి ఏ ప్రశ్నలు వచ్చాయి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి అన్నటువంటి విషయాన్ని మనం డీటెయిల్గా ఇప్పుడు చెప్పుకుందాం. చాలా ఇంపార్టెంట్ నాన్న. మన టైప్స్ ఆఫ్ యాంగిల్స్ నుంచి 4-5 వీడియోలు మీకు అప్లోడ్ చేశాను. డేటా హ్యాండ్లింగ్ గురించి కూడా మీకు డీటెయిల్డ్గా వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. అంతకంటే ముందు వచ్చినట్టు ఈ 2 ఇయర్స్లో ఒక ఇయర్ పర్ ఇయర్ 2 క్వశ్చన్స్ అన్నటువంటిది రావడం జరుగుతుంది 2 చాప్టర్స్ నుంచి. ఆ 2 చాప్టర్స్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఏవి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలన్నటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాంగిల్స్ నుంచి అడిగినటువంటిది ఇది 2025లో అడిగినటువంటి క్వశ్చన్ అన్న. ఈ క్వశ్చన్లో చూడండి, ఒక సైకిల్ చక్రంలో 24 చువ్వలు కలవు. ఇలా సైకిల్ చక్రం ఉంటుంది కదా నాన్న, ఈ సైకిల్ చక్రంలోనంట 24 చువ్వలు అన్నటువంటివి ఉన్నాయంట. ఇలా ఇలా టోటల్ 24 చువ్వలు. మీరు తొక్కేటటువంటి సైకిల్ స్పోక్స్ అంటారు చూడండి, అవి 24 చువ్వలు ఉన్నాయంట. 2 పక్క పక్కనే ఉన్న చువ్వల మధ్య కోణం ఎంత? ఈ 2 చువ్వలు చూడండి నాన్న, ఈ పక్క పక్కనే ఉన్నాయి. ఈ 2 కానివ్వండి, ఏవైనా పక్క పక్కనే ఉన్నటువంటి 2 చువ్వల మధ్యన ఉన్నటువంటి యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. మీ టైప్స్ ఆఫ్ యాంగిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ ఈజీగా చేయగలరు. ఇంగ్లీష్ క్వశ్చన్ చూడండి. A bicycle wheel has total 24 spokes. The angle between a pair of adjacent spokes. Adjacent angle అంటే పక్క పక్కన ఉన్నటువంటి యాంగిల్స్. Adjacent spokes అంటే పక్క పక్కన ఉన్నటువంటి 2 చువ్వలు లేదా 2 స్పోక్స్, వాటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఇలా చూడండి, ఏదైనా ఒక వృత్తంలో మొత్తం కోణం 360 degrees ఉంటుంది నాన్న. తెలుసు మీకు, సంపూర్ణ కోణము అన్న. ఇలా ఇక్కడ నుంచి బయలుదేరితే ఇలా చుట్టూ తిరిగి ఒక యాంగిల్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకోండి, దాన్ని మనం 360 degreesగా చెప్తాం. డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఈ స్పోక్స్లో ఉన్నటువంటి మొత్తం యాంగిల్ ఏదైతే ఇక్కడ ఉందో, ఈ మొత్తం యాంగిల్ అన్నటువంటిది ఎన్ని డిగ్రీలు అన్న? 360 degrees. అర్థమైందా నాన్న? మొత్తం అన్ని స్పోక్స్కి మొత్తం ఉన్నటువంటి యాంగిల్ 360 degrees. సరే, ఈ 360లో ఎన్ని స్పోక్స్ ఉన్నాయని చెప్పుకున్నాం మనం? 24 స్పోక్స్ ఉన్నాయి. 360 డివైడెడ్ బై 24. చూసారా నాన్న? అంతే, లెక్క అయిపోయింది. చాలా ఈజీ. మీకు ఆ ఒక్క విషయం తెలిస్తే సరిపోతుంది అనమాట. ఎలా చెయ్యాలో ఇప్పుడు మనం చూద్దాం. 360 డివైడెడ్ బై 24 చేసుకోండి, అంతే. 24 1 జా 24, 6లో 4 పోతే 2 నాన్న, 3లో 2 పోతే 1 0, 24 5 జా 120.
డిఫరెన్స్ 0. ఆన్సర్ ఎంత వచ్చింది నాన్న 15. అంటే దీని యొక్క ఆన్సరు 15 డిగ్రీస్. డిగ్రీస్ని ఇలా 0తో చూపిస్తాం. ఓకే, ఇప్పుడు ఆన్సర్లో చూడండి 15 ఎక్కడ ఉంది? ఇదిగోండి బి. ఇదిగోండి అన్న ఇంగ్లీష్లో బి. అర్థమైంది కదా? టోటల్ ఈ వీల్స్కి ఉన్నటువంటి టోటల్ స్పోక్స్ వచ్చేసి 24 ఉన్నాయి. ఇలా 24 స్పోక్స్ ఉన్నాయి. ఈ 2 స్పోక్స్ మధ్యన ఉన్నటువంటిది 15 డిగ్రీస్. మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. 24 × 15 ఒక్కొక్క డిగ్రీ 15 డిగ్రీస్ కదా. 15 4 జా 60, 15 2 జా 30 + 6 36, 360 డిగ్రీస్. టోటల్ యాంగిల్ వచ్చేసి 360 డిగ్రీస్ అన్నటువంటిది ఉంటుంది. ఓకేనన్నా, క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈ క్వశ్చన్ వచ్చేసి 2024లో అడిగినటువంటి ప్రశ్న చదవండి అమ్మ. ఇన్ ద ఫిగర్ ద మెజర్స్ ఆఫ్ యాంగిల్ ఏఓబి అండ్ బిఓసి అండ్ సిఓడి అండ్ డిఓఈ రిప్రజెంటేటివ్లీ ఆర్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఏమడుగుతున్నాడు? యాంగిల్ ఏఓబి ఎంత? ఏఓబి ఇదిగోండి నాన్న, ఇక్కడ చూడండి. ఇది ఏ, ఇది ఓ నాన్న, ఇది బి. ఈ యాంగిల్ ఎంత? యాంగిల్ బిఓసి ఇదిగోండి నాన్న, బిఓసి. ఈ యాంగిల్ ఎంత? ఇది ఎక్స్ అంట, ఇది 2x అంట. యాంగిల్ సిఓడి ఇదిగోండి నాన్న, సిఓడి ఇదిగోండి, ఇదెంత నాన్న? 4x అంట. యాంగిల్ అంతా 4x. యాంగిల్ డిఓఈ ఇదిగోండి నాన్న, యాంగిల్ డిఓఈ ఇది యాంగిల్, ఇదెంత నాన్న? 6x. ఇంకేం ఉండిపోయింది వాడిది? యాంగిల్ చూడండి ఇటు ఒకసారి అందరూ, ఏఓఈ అన్నటువంటిది ఉండిపోయింది. వాల్యూ ఇచ్చాడు మనకి. యాంగిల్ ఏఓఈ ఈజ్ఈక్వల్ టు ఎన్ని డిగ్రీలు అన్నది? 100 డిగ్రీస్. మీకు ఇప్పుడే మనం చెప్పాము ఇంత ముందు లెక్కలో, ఏదైనా ఒక సర్కిల్లో టోటల్గా ఉన్నటువంటివి యాంగిల్స్ అన్నీ కలిపి 360. అర్థమైంది కదా? 360 డిగ్రీస్ ఇవన్నీ కలిపి, అన్నీ కలిపి 360 ఉండాలి. కానీ ఇది ఏటి వాల్యూ ఇవ్వలేదు. ఈ ఒక్క ఏఓఈ యాంగిల్ మాత్రమే ఇచ్చాడు. ఎంత? 100 ఇచ్చాడు. 360లో 100 తీసిస్తే 260 డిగ్రీస్ ఉంది. అంటే చూడండి అమ్మ డయాగ్రామ్లో, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు యాంగిల్ అంతా కూడా చూడండి. ఇదంతా ఎంతమ్మా? 260 డిగ్రీస్. ఇంతవరకు క్లియరా? సరే, ఈ 260 డిగ్రీస్ కూడాను ఎన్ని పార్ట్లుగా విభజించాడు? ఎక్స్, 2x, 4x, 6x. ఎక్స్ ప్లస్ 2x ప్లస్ ఇక్కడ 4x ప్లస్ 6x దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తము ఎక్స్, 2x, 4x, 6x కలిపితే ఎన్ని డిగ్రీలు ఉంది? 260 డిగ్రీస్ ఉంది. చూసారమ్మా, 260 డిగ్రీస్ ఉంది. ఎన్ని ఎక్స్లు అన్నా? 1x, 3x, 3 ఎన్ని 4, 7x, 7 ప్లస్ 6 13x. 13x ఈజ్ ఈక్వల్ టు 260. అర్థమైంది కదా? ఇప్పుడు మనకి x వాల్యూ కావాలి. x ఈజ్ ఈక్వల్ టు 13 ఏం చేస్తుంది? ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది. ఇటు వెళ్తే డివైడెడ్ బై చేస్తుంది. 13 1 జా 13, 13 2 జా 26, 0కు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీస్. చూసారా నాన్న? x ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 20 డిగ్రీస్. ఇప్పుడు చెప్పండి, x ఎంత? 20. 2x 220 జా 40, 4x 420 జా 80, 6x 620 జా 120. ఇలా వేసుకోండి. 20 ప్లస్ 40 ప్లస్ 80 ప్లస్ 120 ఆల్రెడీ ఇచ్చినటువంటి వాల్యూ 100. ఇప్పుడు టోటల్ చేయండి అన్న. 0
4 + 2 6, 6 + 8 14, 14 + 2 16, 1 + 2 + 1 360 degrees. చూసారమ్మా, టోటల్ 360 degrees. ఇప్పుడు అడిగింది ఏం అడిగాడు, ఇక్కడ ఇచ్చినటువంటి చూడండి ఆన్సరు 20, 40, 80, 120 అన్నాడు. మనకి ఏం వాల్యూస్ వచ్చాయి ఇక్కడ, మనకి 20, 40, 80, 120 వచ్చాయి. కాబట్టి ఆన్సర్ ఏదవుతుంది, ఏ అన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. క్లియర్ అన్న, అర్థమైంది కదా. ఇలా చేయండి లెక్కని. యాంగిల్స్ నుంచి ఇలాంటి లెక్కలే వస్తాయి, ఇవే వస్తాయి. జాగ్రత్తగా చూడండి, అర్థం చేసుకోండి. నెక్స్ట్ లెక్క వెళ్ళిపోదాం. డేటా హ్యాండ్లింగ్ నాన్న. డేటా హ్యాండ్లింగ్ నుంచి నవోదయ ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది. అలా ఎలాంటి ప్రశ్న వస్తుంది, వాటిని ఎలా ఆన్సర్ చేయాలన్నటువంటిది దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. క్వశ్చన్ చదవండి. కింద ఇచ్చిన పటంలో కమ్మీ రేఖా చిత్రం వివిధ దేశాలకు చెందిన క్రికెట్ జట్టులు ఒక సంవత్సరంలో ఆడిన ఆటల సంఖ్య ఇవ్వబడింది. ఆస్ట్రేలియా పాకిస్తాన్ కన్నా ఎన్ని ఎక్కువ ఆటలు ఆడింది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆస్ట్రేలియా ఎక్కడుంది నాన్న, ఇదిగోండి ఆస్ట్రేలియా. పాకిస్తాన్ ఎక్కడుంది, ఇదిగోండి పాకిస్తాన్. ఇంగ్లీష్ వెర్షన్ చూడండి క్వశ్చన్. ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేడ్ బై క్రికెట్ టీమ్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ఎ ఇయర్. How many more matches were played by Australia than Pakistan? Australia then Pakistan. చూసారమ్మా, ఆస్ట్రేలియా ఎన్ని మ్యాచ్లు ఆడిందో చూడండి. ఇదిగోండి ఆస్ట్రేలియా ఆడిన మ్యాచ్. పాకిస్తాన్ ఎన్ని మ్యాచ్లు ఆడిందో చూడండి. ఇదిగోండి పాకిస్తాన్ ఆడిన మ్యాచ్. ఇది ఏమడిగాడు, హౌ మెనీ మోర్ మ్యాచెస్ వర్ ప్లేడ్ బై ఆస్ట్రేలియా దెన్ పాకిస్తాన్. పాకిస్తాన్ కంటే ఆస్ట్రేలియా ఎన్ని మ్యాచ్ల్ని ఎక్కువగా ఆడింది అని అడుగుతున్నాడు. చాలా ఈజీ క్వశ్చన్ అన్న. 32 మ్యాచెస్ అన్నటువంటిది ఆస్ట్రేలియా ఆడింది, 24 మ్యాచెస్ అన్నటువంటిది పాకిస్తాన్ ఆడింది. 12లో 4 పోతే 8. ఇక్కడ ఎంత ఉంటుంది నాన్న, 2 ఉంటుంది. 2లో 2 పోతే 0, కాబట్టి 8 మ్యాచెస్ అన్నటువంటిది మనకి ఎక్కువగా ఆడింది ఆస్ట్రేలియా. ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి, ఏ. ఇదిగోండి ఆన్సరు ఏ. ఈ బార్ గ్రాఫ్ అని అంటారు నన్న, కమ్మీ రేఖ చిత్రాలు అంటారు. వీటి ద్వారా ఉన్నటువంటి సమాచారాన్ని మనం తెలుసుకొని, ఆ డేటాను తెలుసుకొని ఆ ప్రశ్నకి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చూసారు ఎంత ఈజీగా. ఈ 2 క్వశ్చన్లు కూడా చాలా ఈజీ, ఎవ్వరూ మిస్ అవ్వకూడదు, ఒక్కరంటే ఒక్కరు మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. ఇది 2025లో వచ్చినటువంటి క్వశ్చన్. అంటే 2024 ఎగ్జామ్ 2025లో జాయిన్ అయ్యారు చూడండి నవోదయ పిల్లలు, వాళ్ళకి వచ్చినటువంటి ఈ బార్ గ్రాఫ్ PQR మరియు ఎస్ ద్వారా పరిష్కరించబడిన ప్రశ్నల సంఖ్యను చూపిస్తుంది. పైన ఉన్న బార్ గ్రాఫ్ నుండి Q మరియు R కలిసి P మరియు S కన్నా ఎన్ని ఎక్కువ ప్రశ్నలు పరిష్కరించాయో గుర్తించండి. ఇంగ్లీష్ వెర్షన్ చూడండి. ద బార్ గ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్డ్ బై PQR అండ్ S. P అన్నటువంటి ఒక పర్సన్ ఉన్నాడు, వీడు ఎన్ని క్వశ్చన్లు ఆన్సర్లు చేశాడు. Q ఉన్నాడు, వీడు ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేశాడు. R అన్నటువంటి పర్సన్ ఉన్నాడు, ఈ R అన్నటువంటి పర్సన్ ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేశాడు. S అన్నటువంటి పర్సన్ ఉన్నాడు, ఎస్ అన్నటువంటి పర్సన్ ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేశాడు. ఇలా చూసుకొని వాడు ఏమడుగుతున్నాడో అర్థం చేసుకోండి. ఫ్రమ్ అబవ్ బార్ గ్రాఫ్ ఫైండ్ హౌ మెనీ క్వశ్చన్స్ Q అండ్ R. QRని కలపమన్నాడు. Q అండ్ R. Q ఎన్ని నాన్న, ఇదిగోండి 6. Q ఎన్ని అన్న 6. R ఎన్ని నాన్న 10. చూసారా, R ఎన్నమ్మా క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్. సాల్వ్ టుగెదర్ దెన్ P అండ్ S. P అండ్ S నాన్న. PS కంటే ఎన్ని ఎక్కువ. P అని చేశారు చూడండి, P ఈజ్ ఈక్వల్, ఇదిగోండి నన్ను ఎక్కడే ఉంది P 4. S ఎన్ని చూడండి 8. ఇప్పుడు Q అండ్ R ఇద్దరు కలిసి చేసినటువంటి 16,
పి అండ్ ఎస్ ఇద్దరు కలిసి ఆన్సర్ చేసినటువంటివి 12. డిఫరెన్స్ ఎంత నాన్న 16 - 12 మనకు వచ్చిన డిఫరెన్స్ 4 క్వశ్చన్స్ అన్నటువంటిది వీళ్ళు వేరేగా ఎక్కువగా చేశారు. ఎవరు ఎక్కువగా చేశారు? క్యూ అండ్ ఆర్ అన్నటువంటిది 4 క్వశ్చన్స్ ఎక్కువగా చేశారు. చూసారా ఆన్సర్? ఇదిగోండి. ఓకేనా పిల్లలు? ఈ 4 ప్రశ్నలు 2023, 2024 ఎగ్జామినేషన్లో ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. సేమ్ ఇలాంటి ప్రశ్నలే ఇస్తాడు. ఈ ప్రశ్నలు బాగా అర్థం చేసుకొని మీరు కనుక ఆన్సర్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యూనిట్స్ నుంచి వచ్చేటువంటి 2 క్వశ్చన్స్ నాన్న. ఎవరైతే నవోదయలో మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ చేస్తారో వాళ్ళకి తిరుగులేదు. నవోదయ C2 వస్తుంది, అలాగే మ్యాథమెటిక్స్లో కూడా వాళ్ళ చక్కని ప్రతిభను సంపాదించుకొని వాళ్ళ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 యూనిట్ల నుంచి వచ్చేటటువంటి 2 ప్రశ్నలు ఈ ఒక్క వీడియో చూసినంత మాత్రం చేత మీరు ఆన్సర్ చేయగలరు. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా లైక్ చేయకుండా వెళ్ళొద్దు నాన్న. లైక్ చేశారనుకోండి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకేనన్నా? అంతవరకు మీకు అందరికీ బాయ్.